మీకు కుర్చీ కూడా వేయలేదా? సారీ బాస్, ఇది అన్యాయం. చైతన్య ఎక్కడున్నాడు రబే? ఎత్తుకుతున్నా. కుర్చీలు ఎందుకు వేయలేదు నాన్న? మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మీరందరూ నాతో పాదయాత్రలు నడిచినవారు. ఆనాడు నేను పదే పదే చెప్పేవాడిని, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఆలోచన రాయలసీమ ముందరికి వెళ్ళకూడదు, రాయలసీమ ఏదో వాళ్ళ ఆస్తిలాగా భావించే వ్యక్తి. ప్రజలకి మేలు చేయాలి, పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలని ఏనాడు వాళ్ళకి ఆలోచన లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ భారతీ స్టీల్. ఆనాడు మీరు చూస్తే సుమారుగా 11,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 18,000 రూపాయలు, ఇంకొక 3,000 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 25,000 రూపాయలు ఒక్క వ్యక్తికి ఇచ్చారు. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు? 10,000 ఉద్యోగాలు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్క ఉద్యోగం రాలేదు. అది పెట్టుకుని ఏకంగా మైనింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ఆ మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారుగా 320 ఎకరాల్లో ఆ రోజు మైనింగ్ చేసి ఏకంగా ఐరన్ ఓర్, సంస్థ పేరు కూడా రెడ్ గోల్డ్, సంస్థ పేరు కూడా మ్యాచ్ చేసి రెడ్ గోల్డ్ అనే సంస్థ పేరుతో ఐరన్ ఓర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మేశారు. దాంతో విపరీతంగా ఆనాడు ఇది మీరు ఇటు పక్కన గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికి ఆదాయం వచ్చింది తప్ప కడప జిల్లాకి చెందిన నిరుద్యోగ యువకులకి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి. ఇంతేకాదు, మీరందరూ ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాలి. 2017లో ఆనాడు పెనుగొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ పిలిపించి ఒక 1000 ఎకరాలు ఇవ్వండి, కేవలం కియానే కాదు, కేవలం వినపడుతుందా? కేవలం కియానే కాదు, కియా అనుబంధ విభాగాలు కూడా మేము తీసుకొస్తాం, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నాడు, హామీ ఇచ్చాం. ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తే సుమారుగా 30,000 మంది ఆ ఒక్క ఎకో సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నారు. అది ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. 2019 నుంచి 24 వరకు మీరు చూసారు వాళ్ళు ఎట్లా బెదిరించారు. కియా యజమాని బెదిరించారు. దాల్మియా సిమెంట్కి ఏకంగా నోటీస్ పంపించి ఫ్యాక్టరీ మూసేయండి అని చెప్పారు. కారణం ఏంటంటే వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వలేదని. అంటే అడుగడుగున పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెడదాం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, అప్పుడు ఫ్యాక్టరీ నడినిద్దాం, లేదంటే ఫ్యాక్టరీ మూసేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉండేది. 5 సంవత్సరాలు యువతకు ఒక్కరికి ఉద్యోగం రాలే, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా 175 స్థానాల్లో 164 స్థానాలకి ప్రజలు ఎన్డీఏని గెలిపించారు. అంటే మా పైన ఎంత ఆశలతో గెలిపించారు అనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే మీరు చూస్తే ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన మా ఇండస్ట్రీస్ మార్చులు టీజీ భరత్ గారు, ఐటీ మంత్రిగా నేను, ముగ్గురం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మా నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఈరోజు కొత్తగా మేము చెప్పింది కాదు. ఆనాడు అమరావతి ప్రకటించే ముందల 2014లో శాసనసభ సాక్షిగా ఏ జిల్లాకి ఎలాంటి పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతామని ఆనాడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాలి, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ కానివ్వండి, ఆసిలం మిత్తల్ కానివ్వండి, ఆమ్కా ఫైటర్ జెట్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ కానివ్వండి, దాల్మియా సిమెంట్స్ కానివ్వండి, ఇంకొక 5 సిమెంట్ ఫ్యాక్టరీలు త్వరలో రాబోతున్నాయి. ఇట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా పెద్ద ఎత్తున మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అభివృద్ధి చేసి మేము ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, మన ఎస్ఏఎల్ సంస్థ కూడా
మేలో వాళ్ళు ఓపెన్ చేశారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చి జేఎస్డబ్ల్యూ పనులు ప్రారంభించారు. నెల మారే లోపలనే మళ్ళీ డాల్మియా సిమెంట్స్కి శంకుస్థాపన చేసాం. అంటే 3 నెలల్లో 3 సార్లు కడపకు వచ్చాం. ఇంకో పక్కన మన పుట్టపర్తికి వెళ్ళాం, ఆమ్కాకి శంకుస్థాపన చేసాం. కర్నూలులో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. త్వరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకి రాకపోతుంది. ఇలా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేతగానోళ్ళు, వాళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకురాలేరు. కానీ బాధ ఎక్కడ వేస్తుందంటే మేము తీసుకొచ్చిన పరిశ్రమలపైన కేసులు వేస్తున్నారు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీ ఏకంగా ఒక పిల్లేసి గూగుల్కి, టీసీఎస్కి, కాగ్నిసెంట్కి ల్యాండ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తాడు. అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ నిన్నగాక మొన్న ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ చేసేవాడు ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అరే 5 సంవత్సరాల మళ్ళీ మీరు చేసింది ఏంటయ్యా? 2022లో ఈ ఫ్యాక్టరీకి మీరు లీగల్ నోటీస్ పంపించారా లేదా? సమాధానం చెప్పమనండి. ఎస్ఏఎల్ని ఆపాలని ప్రయత్నిస్తారు, దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీని ఆపాలని ప్రయత్నిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందలకు వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లలకు ఉద్యోగాలు వస్తుందని వాళ్ళు భూములు ఇస్తే అదే ఊర్లకి ఆ జంపింగ్ జపాంగు, ఆ జఫా బ్యాచ్ వెళ్ళి ఏకంగా అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. మేమెందుకు మిమ్మల్ని వదిలిపెడతాం? మేము లక్ష్యం పెట్టుకున్నాం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. ఆ లక్ష్యం సాధించే వరకు మేము ఎవరం పడుకోం. మంత్రివర్గం మేము అందరం ఉన్నాం, శాసనసభ్యులుగా మేము అందరం ఉన్నాం. మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఆనాడు చెప్పారు జాబ్ క్యాలెండర్ చేస్తామని. ఎస్, గర్వంగా చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదే, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. అది ఈరోజు మేము అమలు చేస్తున్నాం. 16,000 పోస్టులో డిఎస్సి మేము భర్తీ చేశాం. 150 రోజుల్లో చేశాం. మీరేసారు 250 కేసులు, 50 కేసులు కోర్టు కూడా కొట్టేసింది. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది కనుకనే ఈరోజు స్టే కూడా రాలేదు. ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజల్లో చైతన్యం ఉంది, మా అందరిలో కూడా చైతన్యం ఉంది. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాలు ఎందుకు మీరు చేయలేదు? టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఎందుకు చేయలేదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు మీరు విడుదల చేయలేదు? 5 సంవత్సరాలు ఎందుకు మీరు రాయలసీమ కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏది ఏమైనా నిరుద్యోగ యువకులకి మేము అండగా నిలబడతాం. వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం మాది ఒకటే పెట్టుకున్నాం. అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. డిఎస్సి పూర్తి చేశాం, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పూర్తి చేశాం, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మేము బోల్డ్గా డెసిషన్స్ తీసుకున్నాం కనుకనే మన రిపోర్ట్ కూడా చూసాం, ఎకనామిక్ రిపోర్ట్. మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ 32% పెరిగింది, 32%. ఎక్కడ లేని ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సుమారుగా ఈ సంవత్సరం ఆఖరికల్లా 8,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్కి వస్తాం. ఇంకా చాలా పెరగాలి. ఎందుకంటే ఒక కర్ణాటక 4 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, 4 lakh crores. మనం 8,000 కోట్లలో ఉన్నాం. సో ప్రజలందరూ గమనించాలి. ఈరోజు పాలసీ తీసుకొస్తే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి తీసుకొస్తున్నాం. మేమేం భారతీయ సిమెంట్స్కి ఇవ్వట్లా, లేదంటే బ్రహ్మణి స్టీల్ లాంటి సంస్థలకు ఇవ్వట్లా. ఒక చిత్తశుద్ధి ఉన్న కంపెనీ, ఒక ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ, ఒక కమిట్మెంట్ ఉన్న కంపెనీకి ఈరోజు మేము భూములు ఇచ్చి ముందలు తీసుకెళ్తున్నాం. యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. నేను అనేక మారు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వెరీ క్లియర్. ఆయన పేరులో జీలో చూస్తే గొడ్డెలు ఉంటుంది, గోల్డ్ మెడల్ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రైడ్ అనుకోండి, ఇంకో బాటిల్ కూడా అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఇలా ఏంటంటే వాళ్ళు ఆ బ్రాండ్ అవుతే కూటమి ప్రభుత్వాన్ని ఒక గూగుల్, ఒక ఆసిలర్ మిత్తల్, డాల్మియా సిమెంట్స్, రాయల్ ఎన్ఫీల్డ్, కియా, ఒక కాగ్నిసెంట్, ఒక టీసీఎస్ ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మంది. నిరుద్యోగ యువకులందరూ కోరేది ఒకటే, మాయ మాటలు చెప్పి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది, మీకు ఉద్యోగాలు కల్పించడానికి పనిచేస్తుంది. మీకు మేము అండగా నిలబడతాం. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకో పక్కన జాబ్ క్యాలెండర్ ఎగ్జామ్స్ త్వరలో
జరగబోతున్నాయి, డిఎస్సి కూడా రాబోతుంది, ప్రైవేట్ రంగంలో ఇప్పుడిప్పుడు పెట్టుబడులన్నీ గ్రౌండ్ అవుతున్నాయి, ఫ్యాక్టరీలన్నీ రెడీ అయ్యే సమయానికి నిరుద్యోగ యువకులు కూడా స్కిల్ అప్గ్రేడేషన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది పుచ్చుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉందని తెలియజేసుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.